కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకి బడ్జెట్ డే సాటర్డే మనకి ట్రేడింగ్ అయింది. సో మనం చూసినట్లయితే సెన్సెక్స్ మనకి ఫ్లాట్లో క్లోజ్ అవడం చూస్తున్నాము 77,505 దగ్గర. నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ అనేది చెప్పొచ్చు అండి. సో 26 పాయింట్స్ డౌన్తో 23,482. కానీ ఇదైతే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకంటే ఇతర మార్కెట్ మంచి పాజిటివ్గా కానీ మంచి నెగిటివ్గా కానీ క్లోజ్ అవ్వచ్చు అని అనుకున్నాం, కానీ ఇలా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం అనేది, సో ఎవరైతే మనకి ట్రేడర్స్ ఎవరైతే మనకి కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎవరైతే హోల్డ్ చేశారో, లేకపోతే ఎవరైతే మనకి మార్కెట్ బాగా పెరిగిద్దని ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే బాగా బస్ లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి బాగా బస్ నడుస్తుంది. సో అందువల్ల ఎవరైతే కాల్ ఆప్షన్స్ బాగా బై చేస్తుంటారో వాళ్ళకైతే మనకు వచ్చేసి నెగిటివ్ మనకు వచ్చేసి లాసెస్ అయితే ఉండొచ్చు అనే లాసెస్ అయితే కంపల్సరీ బుక్ చేసి ఉండొచ్చు అన్నట్లయితే కనిపిస్తుంది. సో దీనికి గల కారణాలు ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో మనకి నిఫ్టీ వచ్చేసి 23,482 చూస్తున్నాము. మనము ఈవెన్ మనకి యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే యూరోప్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఎఫ్ఈఎస్డి డాక్స్ అండ్ క్యాప్ వచ్చేసి మనకి ఫ్లాట్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకి యూఎస్ మార్కెట్స్ చూసినట్లయితే యూఎస్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో అయితే ట్రేడ్ అయ్యాయండి. సో డౌ జోన్స్ 337 పాయింట్స్ డౌన్తో ఎస్ఎన్పి నాస్డాక్ ఇవన్నీ వచ్చేసి మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది. ఒకసారి ఫ్యూచర్స్ యూఎస్ ఫ్యూచర్స్ కూడా చూద్దాము. ఒకసారి ఇవి కూడా మనకు వచ్చేసి మనం ఫ్లాట్లోనే చూస్తున్నామండి. ఇవి కూడా మనకు వచ్చేసి ఫ్లాట్లో క్లోజింగ్ అన్నట్లు చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ట్రెండ్ అనేది నెగిటివ్ ఉండొచ్చు. అది ఎందుకనేది కూడా ఒకసారి చూద్దాము. సో అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అనేది చూద్దామండి. మనకు మేజర్గా బడ్జెట్ మనం చూసినట్లయితే సో రియాక్షన్ అనేది ఎలా ఉండొచ్చు అని చూసినట్లయితే ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ వాజ్ వెరీ మినిమల్, హెన్స్ ద యాక్చువల్ రియాక్షన్ ఈస్ లైక్లీ టు బి విట్నెస్డ్ ఆన్ మండే. హెన్స్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ డే ఆర్ టూ to understand whether the market has really discounted the budget factor or not. ఓకే, సో మనకి సాటర్డే ఏదైతే రియాక్షన్ మనకు వచ్చేసి మార్కెట్ ఏదైతే బడ్జెట్కి రియాక్ట్ అవ్వలేదు, మోస్ట్లీ అది వచ్చేసి మనకి ఈ 1-2 డేస్లో మనకి మనకు వచ్చేసి దాని యొక్క మూమెంటం, మార్కెట్ మూమెంటం ఎలా ఉండొచ్చు. సో అప్పుడు మనం యాక్చువల్గా మనం జడ్జిమెంట్ చేయొచ్చు అన్నట్లు మనం చూస్తున్నాము. సో మనకి ఇక్కడ మేజర్గా చూసినట్లయితే ట్యాక్స్ ఆన్ ఇన్కమ్, సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 12 lakh అండర్ ద న్యూ ట్యాక్స్ రెజిమ్. The government is looking to give a bump to consumption which will be positive for FMCG. సో మనకు వచ్చేసి 12 lakhs వరకు మనకి ట్యాక్స్ అనేది నిల్ అన్నట్లుగా మనకంటే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు వచ్చేసి ఎఫ్ఎంసీజీ కానీ ఆటో అన్నట్టు అండ్ ఫ్యూ అదర్ సెక్టార్స్కి అది మంచి భూమ్ ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ పాలసీ, మనకు వచ్చేసి ఆర్బీఐ పాలసీ మనకి నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ఉండబోతుంది మనకి నెక్స్ట్ వీక్ 5th and 5th to 7th. సో 3 days మీటింగ్ ఉంది. సో అందువల్ల వచ్చేసి దానిలో కూడా మనకి రెపో రేట్ కానివ్వండి, మనకు వచ్చేసి రివర్స్ రెపో రేట్ కానివ్వండి, ఇవి వచ్చేసి మనకి కట్ అయితే ఉండొచ్చు అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. సో Q3 ఎర్నింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్లీ మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాస్ సోల్డ్ వర్త్ ఓవర్ 70,000 crores ఇన్ జాన్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో మేజర్గా రూపీ డాలర్ మూమెంట్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ మీద మనకు వచ్చేసి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అన్నట్లుగానే మనం చూస్తున్నాము. సో బడ్జెట్ వచ్చేసి బడ్జెట్ కంటే అదర్ యాక్టివిటీస్ మనకి ఉండబోతుంది అన్నట్లుగానే మనం ఇక్కడ చూస్తున్నాం. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. బికాజ్ ట్రంప్ వచ్చేసి మన కెనడా, మెక్సికో అండ్ చైనా న్యూ టారిఫ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో వాళ్ళ ప్రొడక్ట్స్ మీద. అందువల్ల ఏంటంటే రివర్స్ కూడా కెనడా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, సో రివర్స్ కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ మీద 25% వాళ్ళు కూడా మనకు వచ్చేసి ట్యాక్స్ వేస్తున్నారు అన్నట్లుగా మనం చూస్తున్నాము. వాటి మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. ఏదేమైనా మనకి టెక్నికల్ లెవెల్స్ చూసినట్లయితే 23,280 నుంచి 23,724,000 దాకా ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో మేజర్గా మనం వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ చూద్దామండి. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో 25% ఇంక్రీజ్ చేశాడు టారిఫ్స్ ఆన్ మెక్సికో, కెనడా అండ్ 10% ఆన్ చైనా. ఓకే, సో ఏవైతే ప్రొడక్ట్స్ వాళ్ళు దిగుమతి చేసుకుంటారో వాటి మీద అయితే భారీ సుంకం అయితే ట్యాక్స్ అయితే చేస్తున్నారు. సో దీనికి వచ్చేసి రివెంజ్గా కెనడా కూడా 25% టారిఫ్స్ అన్న యుఎస్ గూడ్స్ మీద ఇస్తుంది. ఈవెన్ మెక్సికో గవర్నమెంట్ చూసినట్లయితే మెక్సికో కూడా తారీఫ్ అనేది పెంచుతున్నాడు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మెక్సికో కూడా తారీఫ్ అనేది పెంచుతున్నాడు అన్నట్లుగా చూస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఒక ట్రేడ్ వార్ అనేది జరగబోతుంది అన్నట్లుగా మనకి. సో ఎప్పుడైతే ట్రేడ్ వార్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే అండర్స్టాండింగ్ అనేది బిట్వీన్ కంట్రీస్ ఉండదో, ట్రేడ్ వార్ అయితే ఉంటుందో, ఆటోమేటిక్గా మార్కెట్ మీద అయితే బాగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, బాగా మనకు వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దామండి. ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్లయితే 23,000 మనకు వచ్చేసి
500 లెవెల్స్ కానించి 23,500 లెవెల్స్ కానించి నాకు కాల్ ఆప్షన్ సైడ్ చూసినట్లయితే 23,600 కానివ్వండి, 700 కానివ్వండి, మనకి 800 కానివ్వండి. సో ఒక నియర్ అబౌట్ మనకి 70,000, 63,000, 88,000 అన్నట్లు మనం చూస్తున్నాము. సో డౌన్ సైడ్ వచ్చేసి మనకి ఎంత మనకి సో ఇక్కడ 80,000 ఫిగర్ అయితే మనకైతే కనబడతలేదు. కాకపోతే వచ్చేసి 23,200 లెవెల్స్ దగ్గర 90,000 దాకా కనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు వచ్చేసి 23,200 అండ్ దెన్ నాకు వచ్చేసి 23,800. సో ఇది వచ్చేసి 600 పాయింట్స్ మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో నియర్ టార్గెట్ వచ్చేసి నాకు 23,600 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో మార్కెట్ వన్స్ 23,500 కనుక క్రాస్ అయితే మాత్రం 23,600 అండ్ దెన్ మనకు వచ్చేసి 23,800 దాకా మనకు అప్ సైడ్ మూమెంట్ ఉండొచ్చు. అదే డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు వచ్చేసి 23,400 ఎప్పుడైతే క్రాస్ అయిందో 23,400 ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడే నేను వచ్చేసి డౌన్ సైడ్ మూమెంట్ చూస్తున్నాను 200 పాయింట్స్. సో 200 పాయింట్స్ అప్ ఆర్ 200 పాయింట్స్ డౌన్ అనేది వన్స్ మనకి లెవెల్స్ వచ్చేసి ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే మనం వచ్చేసి లెవెల్స్ అయితే టేకప్ చేయడానికి చూస్తాము. ఓకే, అండ్ మనం కొన్ని స్టాక్స్ అయితే మనం ఇక్కడ గమనిద్దాము. కొన్ని స్టాక్స్ అయితే గమనించబోయే ముందు మనకి చూడండి, ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకి ఫార్మేషన్ అనేది జరిగింది. ఎప్పుడు బడ్జెట్ డే నాడు. ఓకే, బడ్జెట్ డే నాడు బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. మనకు వచ్చేసి ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే 1, 2, 3, 4 సో 4 గ్రీన్ క్యాండిల్స్ తర్వాత బాగా మనకు ఈవెన్ బడ్జెట్ డే నాడు ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 300 to 400 పాయింట్స్ నిఫ్టీ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అంత బజ్ అయితే మార్కెట్లో క్రియేట్ అయింది. మంచిగా మార్కెట్లో మూమెంటం ఉంటుంది, మంచి బడ్జెట్ రావచ్చు అన్నట్లుగా. కాకపోతే మనకు ఫ్లాట్ అనేది ట్రేడ్ అవ్వడం వల్ల సో దీనికి గల కారణం మనకి నాట్ ఓన్లీ బడ్జెట్ అని మనకి చాలా గ్లోబల్ క్యూస్ కూడా మనకి ఇక్కడ హాల్ట్ అవడం అనేది చూస్తున్నాము. సో దానికి గల కారణం, మేజర్ కారణం ఈ ట్రేడ్ వార్. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాము. మనం వచ్చేసి ఆల్రెడీ ఆప్షన్ చేంజ్ డేటా ద్వారా లెవెల్స్ అయితే చూసాము. సో మనకి 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి మనం చూసినట్లయితే ఏబిసి ప్యాటర్న్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి హోల్డ్స్ కూడా అయితే ఏబిసి ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ ఫామ్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకు డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి నేను 23,454 సో 23,454 ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ మనకు వచ్చేసి బ్రేక్ అయిద్దో అప్పుడు నేను డైరెక్ట్ నెగిటివ్కి వెళ్తానండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే నాకు డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా నేను వచ్చేసి అప్పుడు వచ్చేసి డౌన్ సైడ్ టార్గెట్ తీసుకుంటాను. అప్ సైడ్ టార్గెట్ అయితే మాత్రం నాకు 23,540, 550 లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. సో ఈ లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలి అప్ సైడ్ అయితే. అప్పుడే నేను వచ్చేసి కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను మనకి నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే మీరు ఎగ్జాక్ట్ చూసినట్లయితే మనకి మనం వచ్చేసి 50,028 సో ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ కానివ్వండి, మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గర 48,885 అండ్ నియర్ అబౌట్ 1,1200 పాయింట్స్ నియర్ అబౌట్ మూమెంటం ఇచ్చింది. అది కూడా ఎగ్జాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే మనకి హాల్ట్ అవటం చూస్తున్నాము. సో ఎగ్జాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే హాల్ట్ అవటం చూస్తున్నాము. రేపు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి గమనించినట్లయితే నాకు బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు వచ్చేసి కొంత డౌన్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. సో నాకు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. నాకు వచ్చేసి 49,450 ఈ 49,450 ఎప్పుడైతే బ్రేక్ అయితే నేను ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. నేను బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఈ 49,700 క్రాస్ అయినప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, సో ఇది వచ్చేసి నేను 49,450 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నేను టార్గెట్ మనకు వచ్చేసి 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను వచ్చేసి ఒక 600 సో ఒక 100 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తీసుకుంటాను. సో ఏదేమైనా కానీ మీరు వచ్చేసి చాలా కాషియస్గా అయితే ట్రేడ్ చేయండి. ఎందుకంటే మనకి ఆర్బీఐ మీటింగ్ 5 to 7 సో 5th, 6th, 7th అనేది మనకి ఆర్బీఐ మీటింగ్ అయితే ఉంది. అంటే బుధ, గురు, శుక్రవారం. ఓకే, సో దానివల్ల కూడా మార్కెట్ కొంత మూమెంటం అనేది మనకి చూడొచ్చు. సో కొంత హాల్ట్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆర్బీఐ మీటింగ్ తర్వాత మార్కెట్లో ఒక సడన్ మూవ్ అయితే ఉండొచ్చు అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ కొన్ని స్టాక్స్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవి ఏందనేది ఒకసారి చూద్దాము మేజర్గా. సో మేజర్గా నేను ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ వచ్చేసి మన గ్రీన్ ఎనర్జీ స్టాక్స్. ఇవన్నీ మనకి 5% మనకి అప్పర్ సర్క్యూట్స్ అయినట్టుగానే అవి అగైన్ మనకు వచ్చేసి కరెక్షన్ అయితే రావడం జరిగిందండి. మార్కెట్లో సుజలాన్ కానివ్వండి, ఐనాక్స్ వైన్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసి మనకి మోర్ దెన్ 5% అనేది ట్రేడ్ అయ్యి మళ్ళీ అగైన్ కరెక్షన్ అయితే అయింది. చూడండి, మనకి ఐనాక్స్ వైన్లో వచ్చేసి 190 లెవెల్స్ దగ్గర నుంచి 170 సో నియర్ అబౌట్ 20 రూపీస్ మనకి కరెక్షన్ అయితే రావడం జరిగింది. అంటే నియర్ అబౌట్ 10%. ఓకే, సో ఈ గ్రీన్ ఎనర్జీకి మనకి ఎక్కువ మూమెంటం ఇచ్చినట్లు ఇచ్చి మనకు వచ్చేసి డౌన్ సైడ్ అయితే మళ్ళీ అగైన్ నార్మల్
పెంచినట్లే పెంచి అగైన్ మనకు వచ్చేసి న్యూట్రల్ పెట్టేశాడు. కాకపోతే ఏంటంటే మనకు వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ మీద అయితే పెద్ద పెట్టే వేశారు. ఇంకోటి ఏంటంటే కొన్ని సెక్టర్స్ ఇక్కడ చూద్దాము. మేజర్గా డిఫెన్స్ అండి. డిఫెన్స్ మీద అయితే మనకి పెద్ద పెట్టే వేశారు. 4,91,732 crores అన్నట్లుగా ఎక్స్పెండిచర్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ అండి. సో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దానికి కూడా మనకి పెద్ద పెట్టి ఇక్కడ అన్నట్లు చూస్తున్నారు. ఓకే, ఐటీ, టెలికామ్, కామర్స్ ఇవన్నీ మనం చూసినట్లయితే సో ఎనర్జీ సెక్టర్ ఇక్కడ చూసినట్లయితే 81,174 crores అన్నట్లు చూస్తున్నారు. టెలికాము. కాకపోతే వీటన్నిటిలో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నేను మేజర్గా డిఫెన్స్ అండ్ మనకి అగ్రి స్టాక్స్ ఈ రెండింటి మీద మీరైతే ఎక్కువైతే ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇన్సూరెన్స్ మీద కూడా మనకు వచ్చేసి సో ఇన్సూరెన్స్ మీద కూడా మనకు వచ్చేసి 100% ఎఫ్డిఐ లిమిట్ అన్నట్లు మనం చూస్తున్నాం. ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా 100% ఎఫ్డిఐ లిమిట్ అనేది చూస్తున్నాము ఇన్సూరెన్స్ సెక్టర్ మీద. అందువల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ స్టాక్స్ మంచిగా మనకి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎఫ్డిఐ లిమిట్. సో ఏదైనా కానీ మీరు లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయండి. మనం వచ్చేసి మనకి కొంత హెడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా మనము ఈ వచ్చేసి రికమెండ్ చేసామండి. కాకపోతే మనకి 10 to 15 పాయింట్స్ ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా మనకు వచ్చేసి 180 దగ్గర మనం వచ్చేసి బయింగ్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఈ రెండు ఆప్షన్స్ 180 దగ్గర బయింగ్ ఇచ్చాము. సో నాకు వచ్చేసి ఒక 10 to 15 పాయింట్స్ నాకు ప్రాఫిట్ కనబడింది. కాకపోతే అంత నుంచి నేను మూమెంటం అయితే చూడలేదు. సో కాకపోతే ఏంటంటే మార్కెట్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రీమియం డికే వల్ల మనకి 180 కాస్త 145 రావడం మనం ఇక్కడ చూస్తున్నాము. 145 అంటే 35 పాయింట్స్ రెండు నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఏంటంటే మనకు వచ్చేసి ఆ యొక్క బజ్ 11 o'clock మనకి బడ్జెట్ స్టార్ట్ అయింది కాబట్టి 11 to 1 అనేది మనం వచ్చేసి ఈ యొక్క ట్రేడ్ తీసుకొని మనము ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలండి. అది డే ఎండ్ దాకా మనం అయితే క్యారీ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ మూమెంటం అనేది మనకు ఆల్రెడీ ఈ బడ్జెట్ టైంలో మనకు మార్కెట్ మూమెంటం అనేది అయిపోయింది కాబట్టి సో అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా డికే అయితే ఉంటుంది. ఓకే, సో మనం అంటే ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ మార్కెట్ మంచి బూమ్ అయితే ఉంటుంది. మంచి మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ మంచి ఇది మూమెంటం అయితే ఉంటుంది. బడ్జెట్లో మంచి కేటాయింపు అయితే ఉంటుంది ఆల్ సెక్టార్స్ అన్నట్లు అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మార్కెట్లో ఫస్ట్ మనకి మూమెంటం ఇచ్చినట్లు ఇచ్చి అగైన్ మనకు వచ్చేసి ఫ్లాట్ అయితే క్లోజ్ అవడం చూస్తున్నాం. ఓకే, ఏదేమైనా లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.